దేవుని యొక్క వాక్యము వినవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మోషే ఆ పొదను చూడటానికి వెళ్ళినటువంటి విధంగా, ఆ మండుచు ఉన్నటువంటి పొదను నేను ఎందుకు లేదు చూడటం అని అనుకుంటే మరి మోషేను మనం అంతగా గమనించే వాళ్ళం కాదేమో. కానీ అక్కడ మండుచు ఉన్నటువంటి పొదను చూసినటువంటి మోషేని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇక్కడ కూడా మండుచా ఉన్నటువంటి పొద మనకు కనిపిస్తా ఉంది. ఏంటి మీటింగ్స్ అంటే ఏంటి చెప్పండి? మండుచు ఉన్నటువంటి పొదకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడికి మనం వచ్చాము అంటే దేవుడు మోషేని మరి ఒక నాయకుడిగా చేసి మరి మోషే అనేటువంటి వ్యక్తి ఈ భూలోకంలో ఎంత గొప్పవాడో వాక్యాన్ని మనం గ్రహించబడినటువంటి స్థితిలోకి మనం రావాలి. దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నది? గ్రహించు